ఈ కలియుగానికి అధినాయకుడు ఆయన, నాయకులందరికీ నాయకుడు ఆయన, కలియుగ నాయకుడు వెంకట నాయక అన్నారు ఆయన్ని. కాబట్టి అటువంటి వెంకటేశ్వర స్వామి నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఒక మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు, ప్రజానాయకుడు ఆయన, ప్రజల తాలూకు అభిమానాన్ని పొందినటువంటి మహానాయకుడు వెంకటేశ్వర స్వామికి ఒక జీవో తీసుకొచ్చారు ఆయన. 7 కొండలు కాదు 2 కొండలు అన్నారు. ఆయనకి ఎంత శిక్ష పడింది ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఒక మహానాయకుడు. అలాగే వెంకటేశ్వర స్వామి ఈరోజు ఏదైతే కల్తీ జరిగినదో ఈ కల్తీ అంశం మీద వెంకటేశ్వర స్వామి విడిచిపెట్టాడు. కానీ ప్రతిరోజు ఈ కల్తీ 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 అంటూ దీన్ని తాత్సర్యం చేస్తూ ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది తాలూకా భక్తులు మనసులన్నీ కూడా విరిగిపోతూ ఉన్నాయి. ఆ పవిత్రత మంట కలిసిపోతున్నది. దయచేసి మీ అందరికీ మేము అన్ని రాజకీయ పార్టీలకి మేము సవినయంగా కోరుతున్నాం, ఎక్కడతో ఈ రాజకీయ అంశాన్ని మీరు ముగింపు పలకండి. వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ అంశంతో మీరు రాజకీయంగా దాన్ని మాట్లాడొద్దండి. మా వెంకటేశ్వర స్వామిని బజార్కి ఏడ్చొద్దండి. ఒకవేళ సిట్ రిపోర్టు ప్రకారం ఏదైతే అన్యాయం జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చిందో చిత్తశుద్ధితో ఆ దోషుల్ని శిక్షించండి, ఆ దోషులకి శిక్ష వేయండి, ఎఫ్ఐఆర్లు కట్టండి, హిందూ సమాజం ముందు నిలబెట్టండి. ఇగోండి ఈ సాక్ష్యాధారాలు మాకు లభించాయి కాబట్టి వీరిపైన మేము చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తున్నామని హిందువులందరికీ కూడా మీరు ఒక ప్రకటన చేయండి. అంతేగాని ప్రతిరోజు ఈ లడ్డూని రాజకీయం చేయడం, ప్రతిరోజు రాజకీయ పార్టీలు తెల్లవారి నిద్రలేచిన మొదలు రాత్రి పడుకునే వరకు వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మనం చెప్పుకునే వాళ్ళం, వెంకటేశ్వర స్వామి తాలూకా లీలలు చెప్పుకునే వాళ్ళం, వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాశస్యాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మహిమని చెప్పుకునే వాళ్ళం. వెంకటేశ్వర స్వామి దర్శనం వెళ్ళామండి, మా జీవితంలో ఈ ఉపకారం జరిగిందండి, ఇంటికి వచ్చేసరికి మాకు శుభాలు జరిగాయండి, మాకు మేలు జరిగిందండి, మాకు అదృష్టం కలిసి వచ్చిందండి, మా మనసులో కోరికలు వెంకటేశ్వర స్వామి ఇంటికి రాకముందే మాకు తీర్చేశారని వెంకటేశ్వర స్వామి వైభవాన్ని చెప్పుకునేవారు అందరూ కూడా, వెంకటేశ్వర స్వామి గొప్పతనాన్ని ఆకలింపు చేసుకునేవారు అందరూ కూడా. కానీ ఈరోజు దురదృష్టం, మా హిందువుల దురదృష్టం, పరమ పవిత్రమైన ఏదైతే ప్రపంచ హిందువులందరికీ అంతకంటే పెద్ద దివ్యమైన క్షేత్రము ప్రపంచంలో మరొకటి లేదు. హిందువులందరూ ఆధ్యాత్మిక కేంద్రం, ఆధ్యాత్మిక నిలయం, ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల. అటువంటి తిరుమలని దయచేసి మేము అన్ని పార్టీలకు కూడా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున మీడియా ముఖంగా మేము ప్రేమపూర్వకంగా సవినయంగా మేము విన్నవిస్తూ ఉన్నాం. దయచేసి ఎక్కడితో దీన్ని కట్టిపెట్టండి. ఒకవేళ కూటమి ప్రభుత్వానికి ఆధారాలు ఉంటే వెంటనే దీన్ని తాత్సర్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నిజంగా మీకు ఆ రిపోర్ట్లో ఏదైతే మీకు పరిపూర్ణమైనటువంటి ఆ రిపోర్ట్లో ఎవరెవరి మీద అయితే సిట్లో తప్పు చేసిన వాళ్ళని ఎవరెవరైతే పేర్లు పేర్కొన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీరు శిక్షార్హులుగా ప్రకటించండి, వారి మీద ఎఫ్ఐఆర్లు కట్టండి. అంతేగాని దీన్ని రోజు కూటమి ప్రభుత్వం తాత్సర్యం చేయడం, రోజు కొంతమంది బయట ఫ్లెక్సీలు పెట్టడం ఏమిటండి అది? వెంకటేశ్వర స్వామి ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టి లడ్డూ అపవిత్రమైపోయింది, లడ్డూ అపవిత్రమైపోయింది, కల్తీ అయిపోయింది అని రకరకాలుగా బయట మన హిందువులుగా ఉండి హిందువులమే మనం బయట ఈ రచ్చ చేసుకొని స్వామిని బజార్కి ఇచ్చేసి స్వామి పవిత్రతని మంట కలిపేస్తే ఒక హిందువులుగా అన్ని రాజకీయ పార్టీలో ఉండే హిందువులుగా ఇది ఒకసారి మనకు ధర్మమా? ఒకసారి దయచేసి ఆలోచన చేయండి, ప్రేమతో ఒకసారి ఆలోచన చేయండి, వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఆలోచన చేయండి. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఎవరు దోషులైతే ఉన్నారో ఆయన ఎవరిని విడిచిపెట్టరు. ఆయన సాక్షాత్తు ఆయన పెద్దలంటారు చాలామంది. పివిఆర్కే ప్రసాద్ గారిని పూర్వం ఈవోగా ఉండేవారు, టీటీడీ ఈవోగా చాలా సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన. ఆయన అంటారు వెంకటేశ్వర స్వామి ద మోస్ట్ పవర్ఫుల్ ఎన్కౌంటర్ అని. ఆయన కనిపించకుండా ఎవరు దోషం చేసినా కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయన వడ్డీ కాసులు వాడు అంటాం, వడ్డీతో సహా గుంజేస్తాడు. ఆయన ₹1 అందరి తీసుకుంటే ఒక చిన్న పొరపాటు చేస్తే ఆయన వందల శిక్షలు వేస్తాడు. ఆయన వడ్డీ కాసులు వాడు అంటారు. ఆయన వడ్డీలతో సహా కక్కిస్తాడు, ఆయన కక్కించి వేస్తాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి నుండి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి మేము కోరేది ఏంటంటే దయచేసి ఈ అంశాన్ని ఇక్కడతో ముగింపు పలకాలని, టీటీడీని దయచేసి బజారుకి ఏడ్చొద్దని, వెంకటేశ్వర స్వామి ఈ లడ్డూ ప్రసాదాన్ని, టీటీడీ వైభవాన్ని, టీటీడీ పుణ్యక్షేత్రాన్ని ప్రతిరోజు రాజకీయంగా మీరు వాడుకొని
రాజకీయ కోణంలో దాన్ని చూస్తూ విమర్శలు ప్రతి విమర్శలు, రోజు దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ హిందూ ధర్మం మీద చాలా యావగింపుగా ఈరోజు ఇతర మతాలు అందరూ కూడా చేదరించి